హలో అందరికీ పొటాటో విత్ మటర్ చేశాను. ఆలుగడ్డ పచ్చి బఠానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. రెగ్యులర్గా తినే చపాతీ రైస్తో కాకుండా ఇలా వడలు చేశాను పెసరపప్పుతోని. చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ఇలా 1/2 kg పొటాటోస్ తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిగడ్డ. ఇలా పచ్చి బఠానీ ఒకసారి వాష్ చేసుకోండి. తర్వాత పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఆలుగడ్డ నేను బాయిల్ చేయలేదు, ఇలా జస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. నార్మల్గా అయితే వాటర్ పోస్తాం కదా, ఉడికిపోతాయని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అన్నీ ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసి ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత మనం ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత పచ్చి బఠానీ వేసి బాగా ఫ్రై చేయండి. ఆ పచ్చి వాసన అనేది పోవాలి, లేకపోతే ఉడికినా కూడా ఆ పచ్చి వాసన అనేది తెలుస్తుంది. సో అందుకోసం నేను ఆ పొటాటా వేయక ముందుకే పచ్చి బఠానీ వేశాను. బాగా ఫ్రై అయింది చూడండి, ఇట్లా బుడగల్లాగా వచ్చాయి. తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఇలా వేసి బాగా ఈవెన్గా కలిపి మూత పెట్టేయండి. త్వరగా మగ్గుతాయి, ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకొని కలపాలి, లేకపోతే ఇలా చూసి కలపాలి, లేకపోతే అడుగు పట్టేస్తాయి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలపండి. బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అలా అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా బాగా కలపండి, అడుగు పట్టకుండా ఉంటాయి. ఇవి స్టీల్ కడాయి కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. నేను మసాలా వేయట్లేదు, జస్ట్ ధనియాల పొడి మాత్రమే వేశాను. ఇలా కారం వేసినాక మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. కారం పచ్చివాసన అనేది పోవాలి. కొంచెం ఉడికిన తర్వాత తగినన్ని వాటర్, అంటే కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇలా నేను ఇంకా యాడ్ చేశాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోస్తే మనం ముందుగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. పొటాటోస్ని ముందుగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దండిగా వేసేసేయండి. పుదీనా, కొత్తిమీర నేను 2 కలిపి వేసేసాను. బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఇప్పుడు నేను కాడలతో పాటు వేసాను, అందుకే కొంచెం ముందుగా వేసాను. లేదు అని అంటే దింపిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఉండనివ్వాలి. ఈ లోపల ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ముక్కలు, పచ్చి బఠానీలు కూడా బాగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిస్తే ఇలా వాటర్ అన్ని ఇంకిపోయి బాగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా టేస్టీగా ఉంది. మేము ఇలా వడలతో ట్రై చేసాము. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. మీరు కూడా కొత్తగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఒకసారి.